హలో అందరికీ, ఇవాళ మేమైతే టమాటా పచ్చడి చేస్తున్నాము. సో వీడియో అండ్ రెసిపీని అయితే లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. అన్నం పొడి పొద్దున ఎంత ఎర్రగా ఉన్నాయి గైస్, ఈ టమాటాలు అయితే చాలా ఎర్రగా ఉన్నాయి అండ్ రేట్లు కూడా చాలా తగ్గినాయి కదా. అట్లాంటప్పుడే మనం ఇలాంటి పచ్చళ్ళన్నీ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక మామిడికాయ పచ్చడి అమ్మ, మామిడికాయలు మరి ఇప్పుడు కొంచెం కొంచెం మామూలుగా వీటిని మనమైతే ఎండబెట్టుకోవాలి. ఎండ ఉంటే ఎండకి, ఎండ లేకపోతే ఫ్యాన్ గాలికి. చలో ఎండకంట పెట్టుకోద్దంట. నువ్వెందుకు వస్తున్నావు? వీటిని అయితే ఆరబెట్టుకుందాం. ఇందులో ఇక తూర్చడానికి ఆరబెట్టేదానికి పెట్టాలన్నా తూర్చి ఎందుకు పెడుతుంది అసలు? ఆరబెట్టేది ఎందుకు మరి మనం? ఇట్లయితే తొందర ఇంకా ఇక ఇక ఆరుడింది, ఇక ఆరిపోయి ఇక పెడదాం పై ఇక తూర్చి. అరే అట్లా కొంచెం అంత చెత్త మాట్లాడు పెట్టంటాను అడిపెట్టా అన్న. ఎట్లా కోసుకున్నావు అసలు? మేము ఉడికిచ్చేయాలనే మామిడికాయ ముక్కలు లెక్క కాదా? అన్ని ఫోర్కాస్ట్ పట్టాయి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. 3 పావుల నూనె అయితే పోసుకోవాలంట. ఉప్పు వేసుకోవాలి. ఇట్లా మంచిగా అయితే కలిపేసుకోవాలి వీటిని. ఇవన్నీ ఇప్పుడు చెరగాలంట. రాళ్ళు ఉంటాయి. పచ్చడి ఎట్లా తింటావు? రాళ్ళు మిక్సీ పట్టి గరగర తిప్పితే మసాలా రెడీ. ఇదండి మన మసాలా. జీలకర్ర, ఆవాలు అండ్ మెంతుల్ని మనం ఎంపుకున్నాం కదా, వాటి పౌడర్ ఇది. సో ఈ టమాటాలు అయితే ఇంతవరకు అయితే ఉడికినాయి. ఇప్పుడే ఇక ఇందులో కొంచెం అంత అయితే మనం చింతపండు కలుపుకోవాలి. ఇది చింతపండు ఇంత అయితే తీసుకుంది. చింతపండు అయితే డైరెక్ట్గా ఎత్తావు, కడగనక్కర్లేదా? ఈ చింతపండు అయితే తయారు చేసుకుందంట అండ్ డైరెక్ట్ ఇప్పుడు మనం ఈ టమాటాల పులుసులు అయితే వేసేసుకోవాలి. సో ఇక 50 గ్రాములు అంట చింతపండు. ఇప్పుడు ఇది ఇట్లనే ఉడకాలనా? సో కొంచెంసేపు అయితే ఉడకాలి గైస్. ఆ తర్వాత అయితే 5 నిమిషాల వరకు అయితే మళ్ళీ ఇదైతే ఉడకాలి. అంటే చింతపండు రసం మొత్తం టమాటాలకైతే దిగాలి. సో అంతసేపు దాకా అయితే ఇక మనం మరగబెట్టుకోవాలి ఇది. సో ఇప్పుడైతే ఇక మనం ఎల్లిపాయలు కూడా తీసేసుకుందాము. 2 గడ్డలు అయితే చాలు. ఎల్లిపాయ ముద్ద కూడా చేయాలి. ఆ ఎల్లిపాయ ముద్దకైతే తిత్తనికి అవసరం లేదు, డైరెక్ట్ ఇలానే పాయ వేరు చేసుకొని చేసుకోవాలి. చింతపండు వేసినాక కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇందులో మనం ఇక కారం పొడి కలుపుకోవాలి. కారం పొడి ఎంత అంటే ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి అండి, మీకు ఎంత టాలరెన్స్ ఉంటుందో కారంది, ఎంత తట్టుకోగలుగుతారో. కొంచెం వేస్తున్నామని అనుకుంటారు కదా, కాదండి ఇదైతే ఎండు మిర్చి, మన ఘాటు కారం ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంట్లోనే మేము పట్టించుకొని ఇప్పుడు వేస్తున్నాం. అందుకే ఇంత వేస్తున్నాం. షాప్లో కొన్న కారం పొడి అయితే ఎక్కువనే వేసుకోండి, దీన్ని బట్టి డబల్ పడుతుంది షాపులది అయితే. సో ఇవ్వండి ఎల్లిపాయలు మనవి. ఇదైతే పేస్ట్ కోసం పొట్టు తీయలేదు. ఇగో ఇవి అయితే మన తాలింపు కోసం ఇంకా తీయాలి. ఇదైతే పేస్ట్ పట్టుకొస్తుందంట అమ్మ.
ఇప్పుడు చూస్తున్నారా ఈ టమాటో ప్యూరీ అయితే ఇలా అస్సలు తడి లేకుండా అయితే మంచిగా దగ్గరకు వచ్చింది కదా. ఇలానే ఉంచుకోవాలి, ఎందుకంటే కొంచెం అంత తడి ఉన్నా కూడా కొన్ని రోజుల వరకు బాగుంటుంది అండ్ తర్వాతకి అయితే ఖరాబ్ కావచ్చు. సో అందుకేనైతే ఇలా దగ్గరికి అయితే చేసుకోవాలి. పచ్చడి చాలా రోజు వరకు ఉండాలి అంటే ఈ విధానంగానే అయితే అస్సలు తడి లేకుండా ఉండాలి. సో ఇప్పుడైతే మనం దింపేసుకుందాము. ఇది తాలింపు కోసం అయితే కరివేపాకు ఇంత పడుతుంది మనకి. ఇదైతే మంచిగా మనం కడుక్కొని కొద్దిసేపు అస్సలు తడి లేకుండా అయితే ఆరబెట్టుకోవాలి. పచ్చళ్ళు అయితే కొంచెం కూడా తడి ఉండొద్దు అసలు. సో ఇదైతే మనం ఇప్పుడు అంతా తెంపుకొని కడుక్కొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక ఈ కరివేపాకుని మనం నీళ్ళల్లో అయితే వేసుకొని మంచిగా కడుక్కుందాం నీట్గా. చూస్తున్నారా, ఏది చేసినా కూడా చాలా నీట్గా చేస్తున్నాము, ఎందుకంటే మనమే తినాల్సింది కదా. ఇక ఇలా కడిగేసుకోవాలి. ఏదైనా చెత్తగిన ఉంటే మాత్రం పోతుంది. ఇప్పుడు ఇదంతా తీసి మనం ఆరబెట్టుకోవాలి, తడి ఉండకోకూడదు. దీంట్లో షిఫ్ట్ చేసిన దీన్ని ఇక ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. మెయిన్ స్మెల్ టేస్ట్ అంతా వచ్చేది ఇక దీంతోనే. కరివేపాకులో తడి అంతా అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక ఇది రెడీ అయింది, మనం వేసుకోవచ్చు. అన్నిటికన్నా ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, మెంతులు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, చిల్లింది మొత్తం వేయడం, ఎండుమిర్చీలు, అయితే సూపర్ వస్తుంది. ఎల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అండ్ ఎండుమిర్చి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఇలా మనం కలుపుకుంటూ పోవాలి. పచ్చి వాసన మొత్తం పోవాలి. వీటికి చాలా అంత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు పెట్టుకునేప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకంటే నూనె చిల్లొచ్చు, మిరపకాయలు లేదా ఏదైనా వచ్చి చిల్లొచ్చు. దూరం ఉండి జాగ్రత్తగా అయితే తాలింపు పెట్టుకోండి. ఇప్పుడైతే అయింది గైస్, స్మెల్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మనం తీసేసుకుందాము. దింపినాక కూడా చలచలచలం అంటుంది మొత్తం నూనె అయితే మొత్తం ఆరాలి. ఇప్పుడు ఆరినాక మన టమాటాలలో అయితే కలిపేసుకోవాలి. ఆ తర్వాత మన పచ్చడి రెడీ. నూనె అయితే మొత్తం ఆరిపోయింది. నూనె టెక్స్చర్ చూస్తున్నారా ఎట్లున్నదో, అసలు తడి లేదన్నమాట, మొత్తం దగ్గరకుంది. ఈ పచ్చళ్ళలో మనం అయితే ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఈ ఎల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు ఈ పచ్చళ్ళలో కలుపుకుందాము. మన ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడరు, మెయిన్ మన మసాలా మాత్రం ఇదే అంట. స్మెల్ అయితే గుమగుమ అని వస్తుంది, సూపర్ ఉంది. ఇక కలుపుకుందాం మంచిగా. మొత్తం వేసిన లాస్ట్ స్టేజ్గా ఈ నూనె మొత్తం అయితే ఇందులో పోసుకోవాలి. పచ్చడి రెడీ అయిందిగా. కలుపుకోవడమే, ఇక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన నూనె అదంతా సరిపోయిందంట. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎట్లయినా మంచిగా ఉంటుంది కదా గైస్, కదండి. కొంచెం తేలుతుంది, ఇంకా కొన్ని రోజులైతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే మేము సేల్ చేస్తాము. మీకు కూడా ఈ పచ్చళ్ళు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలంటే నాకు కమెంట్ పెట్టండి. ఆ తర్వాత ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో అన్ని డీటెయిల్స్లన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మంచిగా అంతా నీట్గా అండ్ అన్ని మంచి సరుకులతో చేసినవి అండ్ విలేజ్ స్టైల్లో చేసినాము. ఎలాంటి కల్పితలు అవన్నీ ఏం లేవు, అంత ప్యూరే అండ్ ఒరిజినల్. అని మసాలాస్ ఎన్ని ఎక్కువ కలిపితే అంత టేస్ట్ పోతుంది అంటారు కదా, దాన్ని మధ్యలో పెట్టుకొని మేము చాలా బేసిక్ మసాలాలు వేసి అండ్ టేస్ట్ ఇంట్లో చేసాము. అండ్ బేసిక్ మసాలాస్ వేసి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా అయితే పెట్టుకున్నాము. సో మీకు పచ్చడి ఆర్డర్ కావాలంటే కమెంట్ బాక్స్ చేయండి, మేమైతే పంపిస్తాం ఎక్కడైనా కూడా.
ఇప్పుడు నేనైతే అన్నంలో వేసుకొని తింటున్నా, ఎట్లుంటుందో చూద్దాం. నూనె మీరు చేసుకోండి ఇంట్లో, సేమ్ రెసిపీ ఎలా చేసినామో సేమ్ అలానే రెసిపీ ఫాలో అయ్యి చేసుకోండి. సూపర్ ఉంది. అండ్ చింతపండు అవన్నీ అయితే కొంచెం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.